యా ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ వివరాలు కోరుతూ హైదరాబాద్ సిపి సజ్జనార్కు లేక ఈసీఐఆర్ నమోదు చేయనున్నటువంటి ఈడీ అధికారులు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్. ఐబొమ్మతో పాటు మరికొన్ని వెబ్సైట్లు నడుపుతున్నట్లు సమాచారం. నగదు లావాదేవీలో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ. పైరసీ ర్యాకెట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా అంటూ చూస్తా ఉన్నాం. సో ఐబొమ్మ రవి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి నేరాలకు భూ కబ్జాదారులపైన కూడా పెడితే బాగుంటుంది. అలాంటి వాటిపైన పెట్టరు. ఈరోజు సామాన్యులపైన సామాన్యులు ఇబ్బంది పెడుతున్నటువంటి భూ కబ్జాదారులు కావచ్చు, లేకపోతే సైబర్ నేరగాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళపైన దృష్టి పెట్టాలి. ఈరోజు ఐబొమ్మ రవి అనే వ్యక్తి నేనైతే 100% నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎవరిని అనుకోనివ్వండి. ఎందుకు అంటే ఐబొమ్మ రవి ఏ పేదవాడిని మోసం చేయలేదు. ఐబొమ్మ రవి ఎవరిని కూడా మోసం చేయలేదు. సరే ఆయన ఒక తప్పు చేసిండు, ఏది బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు చేసి అక్కడ ఆయన చేసినట్టు తప్పు అదొకటే. కానీ ఇప్పుడు ఈ సినిమాల ద్వారా ఎవరిని కూడా పెద్ద ఎత్తున మోసం చేసి దాఖలా లేవు. కేవలం ఎవరైతే ఈ సినిమా మాఫియా ఉందో దానిపైనే ఆయన మొత్తానికైతే కంప్లీట్గా వాళ్ళని మాత్రమే మోసం చేసినట్టు కనబడతా ఉంది. సో చాలామంది ఒకటి ఇలాంటి వాళ్ళని నువ్వు సమర్థిస్తావా ఇలాంటి క్రిమినల్ అంటే నా దగ్గర కొన్ని దీనికి చదివిన తర్వాత నేను చెప్తాను క్లియర్గా. సో ఐబొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిపినటువంటి దర్యాప్తులో వెల్లడైన వివరాలను తమకు అందజేయాలంటూ ఈడీ అధికారులు మంగళవారం హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్కు లేఖ రాశారు. వివరాలు అందగానే ఈసీఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కొత్త సినిమాలు రిలీజ్ అయిన వెంటనే ఇమ్మడి రవి వెంటనే పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఒక్క టాలీవుడ్కే 3,000 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చినటువంటి విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ వర్గాల నుంచి అందినటువంటి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది కదా. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఎవరు టాలీవుడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి ఇచ్చారు కదా. నేను ఇదే సజ్జనార్ గారిని ఈ కాలోజిటీ వేదికగా అడుగుతా ఉన్నాను. మీరు సజ్జనార్ గారు, మీరు సిపిగా, మీరు పోలీస్ ఆఫీసర్గా మీకు చిత్తశుద్ధి నిబద్ధత ఉంటే మీరు ఈ టాలీవుడ్లో ఉన్నటువంటి నటీమణులు ఎవరైతున్నారో వాళ్ళపైన ఒక డ్రగ్స్ రన్ చేయగలుగుతారా? డ్రగ్స్ టెస్ట్ అందరికీ చేయగలుగుతారా? చేయండి చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు ఒక డ్రైవ్ పెట్టండి, డ్రగ్స్ డ్రైవ్ అని చెప్పేసి ఒకటి పెట్టండి. పెట్టి అందరు కూడా వచ్చి మీ శాంపిల్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని మేము అడుగుతాను. అనేకమైనటువంటి కాస్టింగ్ కౌచ్ జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీలో. దాని గురించి ఈరోజు హైదరాబాద్ సిపి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున మోసాలు జరుగుతూ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. అనేక మంది ఆడపిల్లలను అనేక రకాలుగా వాడుకుంటా ఉన్నారు. అనేక రకాలుగా క్రైమ్ జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీలో. మరి వాటిపైన చర్యలు తీసుకుంటారా? ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఎంతోమంది పేద ప్రజల భూములను కబ్జా జరుగుతున్నాయి. మరి వాటిపైన చర్యలు తీసుకుంటారా అని మేము అడుగుతాను. ఇమీడియట్గా చర్యలు. ఎందుకంటే పెద్దవాళ్లకు ఒక రకమైనటువంటి ఎంక్వైరీ ఉంటుంది, చిన్నవాళ్లకు మరొక రకమైన ఎంక్వైరీ ఉంటుంది. పెద్దవాళ్ళకేమో ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి విచారణ, కానీ కింది స్థాయి వాళ్ళకేమో విచారణ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. సో సొసైటీలో ఒక చెప్పుకోదగ్గ పేరుంటేనే సిపి కలుస్తాడు. పేద ప్రజలు చిన్న వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళపైన అనేక రకాల మోసాలు వాళ్ళని మోసం చేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం సమయం ఉండదు. సో ఇదంతా ఏంటంటే ఇమ్మడి రవి దొంగనే కావచ్చు, కానీ ఈ సమాజంలో ఇమ్మడి రవిని మించినటువంటి దొంగలు టాలీవుడ్లో వందలాది మంది ఉన్నారు కదా. మరి వాళ్ళని పట్టుకోవడం సిపి గారు చేస్తారా ఆ ప్రయత్నం? ఇది ఏంది అంటే నాకైతే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్లానే కనబడుతుంది తప్ప దీనిలో అసలు ఇమ్మడి రవి చేసినట్టు పెద్ద ద్రోహం అయితే నాకైతే కనబడట్లేదు. సరే చేయలేదని నేను అనట్లేదు, కానీ ఆయన ఎవరిని పేద ప్రజలు పొట్టగొట్టలేదు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ఇది. సో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాల్ చేస్తూ రవి ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పోలీసులు రవిని కూకట్పల్లి ప్రాంతంలోని అతన్ ఫ్లాట్లోనే అరెస్ట్ చేశారు. విచారణలో రవి ఇప్పటివరకు 21,000 సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టుగా వెల్లడైంది. కాగా ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లను వెబ్సైట్లో ప్రమోట్ చేసినట్టుగా తెలిసింది. దీనికి గాను ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ ద్వారా నిర్వాహకుల నుంచి కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఇక అరెస్ట్ చేసినప్పుడు రవికి చెందినటువంటి 4 బ్యాంక్ ఖాతాల్లో 3.5 కోట్లు ఉన్నట్లు నిర్ధారణ కాగా ఆ మొత్తాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేయించారు. అయితే రవికి మరో 30కి పైగా అకౌంట్లు ఉన్నట్లు దర్యాప్తులో తెలియడం గమనార్హం. వీటిలో కొన్ని విదేశాల్లో ఉన్నట్టుగా స్పష్టమైంది. ఇక అధిక శాతం ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లను విదేశాల నుంచే నడుపుతున్నారు. ఈ క్రమంలో నగదు లావాదేవీలో రవి మనీ లాండరింగ్
పాల్పడినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ కేసులో దర్యాప్తు జరపాలని నిర్ణయించారు అని చూస్తా ఉన్నాం. కస్టడీ కోరుతూ పిటిషన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఐబొమ్మ కేసులో మొత్తానికైతే ఈడీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇంకోటి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసింది కదా. ఇప్పుడు నేను అదే అడుగుతా ఉన్నాను, సరే ఐబొమ్మ రవి తప్పుడు పని చేసి ఆయన ఎన్కౌంటర్ చేయాలి, మరి హఫీజ్పేటలో సర్వే నెంబర్ 80లో పేద ప్రజల భూములను కబ్జా చేసినటువంటి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ను మరి ఆయన కూడా ఎన్కౌంటర్ చేయాలి కదా. దొంగవు కదా నువ్వు, పేద ప్రజల భూమిని కబ్జా చేసినావు కదా సి కళ్యాణ్. నీ ఇంకా చాలా దుర్మార్గాలు ఉన్నాయి సి కళ్యాణ్, నీ పేరు మీద చాలా కేసులు, భూ కబ్జాలు అన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఎంతమందిని మోసం చేయలేదు సినిమా ఇండస్ట్రీలో, మరి నేను ఎన్కౌంటర్ చేయదు దాన్ని. ఇలాంటి వాళ్ళు చాలామంది ఎన్కౌంటర్ చేయాల్సి వస్తాయి కదా. సిగ్గుండాలి మాట్లాడడానికైనా. పేద ప్రజల భూమిని కబ్జా చేసినప్పుడు మరి ఇలాంటి వాడిపైన చర్యలు తీసుకోవాలి కదా సిపి. ఎందుకు తీసుకోడు? ఐబొమ్మ రవి పైన పెట్టినట్టు శ్రద్ధ ఇలాంటి దొంగల పైన, ఇలాంటి లంగల పైన, ఇలాంటి భూ కబ్జాదారుల పైన మరి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 80లో ఈయన భూ కబ్జా చేసినట్టు అక్కడ చాలామంది పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు కదా. మరి దానిపైన ఏం చేస్తావా సి కళ్యాణ్? మాట్లాడుతున్నావు ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతున్నావు. నిన్ను కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. నీతో పాటు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతూ అమాయకమైనటువంటి యువతను హీరోలు చేస్తాం, అది చేస్తే అవకాశం చెప్పేసి వారిని లైంగికంగా వేధించినటువంటి మీలాంటి వాళ్ళం కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. మరి దానిపైన ఏమైనా యుద్ధం చేస్తారంటే ఏం చేయరు, ఏముండదండి. అంతా ఉత్తముచ్చట ఇది. ఐబొమ్మ రవి పేరిట ఏదో పెద్ద ఛేదించామని చెప్పేసి అంటున్నారు కదా, ఏమీ లేదు. ఆయనంతా ఆయన దొరికిడు. ఇమ్మడి రవి ఆయనంతా ఆయన దొరికిండు. ఈరోజు ఆయన ఇండియాకు వస్తాడని తెలిసి, ఇండియాకు వస్తే అరెస్ట్ చేస్తారని కూడా తెలుసు ఆయనకి, ఆయనపై నిఘా ఉందని కూడా తెలుసు. అయినా కానీ ఎందుకు వచ్చిండనే ఆయనంతటా ఆయన లొంగిపోయిండు. ఎప్పటికైనా నేను దొరుకుతా ఎందుకు అనవసరంగా అని చెప్పేసి ఆయనంతటా ఆయన లొంగిపోయిండు. ఆయన ఇది కదా అసలు విషయం. సి కళ్యాణ్ ఏమంటాడు, ఐబొమ్మ నిర్వాహకుడు రవిపై సినీ నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వేలాది కోట్ల నష్టం మిగిల్చిందని రవిని ఎన్కౌంటర్ చేయాలని తాను బాధతో మాట్లాడుతున్నట్టు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. పైరసీకి పాల్పడే వారిలో ఒకరు ఎన్కౌంటర్ అయితే మిగతా వారు ఈ పని చేయడానికి భయపడతారని అభిప్రాయపడ్డారు. శ్రమ కోర్చి రవిని అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు త్వరలోనే సత్కరిస్తామని పేర్కొన్నారంటూ చూస్తాను. నేను సజ్జనాలు కానీ ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ సి కళ్యాణ్ లాంటి ఒక్క భూ కబ్జాదారుని ఎన్కౌంటర్ చేయండి, మొత్తం సినిమా ఇండస్ట్రీలో అంతా మారుతుంది. ఫస్ట్ వీని ఎన్కౌంటర్ చేయండి. ఈ దొంగ నెంబర్ 1 ఇండస్ట్రీలో నెంబర్ 1 దొంగ ఏమైనా ప్రొడ్యూసర్ ఉన్నాడంటే అది సి కళ్యాణ్ మాత్రమే. ఇలాంటి భూ కబ్జాదారులు అమాయకమైనటువంటి యువతులను అవకాశం ఇస్తామని చెప్పేసి లైంగికంగా వేయించే ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అసలు వీళ్ళలో ఇలాంటి సి కళ్యాణ్ ఫస్ట్ ఎన్కౌంటర్ చేయండి. ఐబొమ్మ రవిని చేయండి, దాంతోపాటు ఈయన కూడా ఎన్కౌంటర్ చేయండి. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా బాగుపడుతుంది. ఇట్లాంటి విషయాలు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. నీదో బతుకు ఏం బతుకురా నాయన అనేది నాకు అర్థం కాదు. మీలాంటి దోపిడీదారుల వెన్నులో వనకబుట్టి ఇచ్చిండు. వాస్తవం చెప్పాలంటే ఆయన మొగోడు. ఐబొమ్మ రవి అవునన్నా కదరా ఆయన మొగోడు.